ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. దేవుడు మనం చదివినటువంటి వాక్యాన్ని మన కొరకి ఆశీర్వదించి దానిలో ఉన్న మర్మమును మనం తెలుసుకొనగలిగినట్లుగా కృప చూపించునుగాక. సో మనం చదివినటువంటి వాక్య భాగంలో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు అంటే చనిపోయి తిరిగి లేచిన తరువాత పరమునకు ఆరోహణమైనప్పుడు అని చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఈ విషయం ఈ వచనం చాలామంది రకరకాలుగా అన్వయించుకునేవారుగా ఉన్నారు. దీనిలో 2 విధాలుగా కొంతమంది చెబుతున్నారు. సో కనుక మొదట ఏది సరైనది కాదో అది నేను మీకు వివరించి చెప్తాను. చాలామంది ఈ చెరను చెరగా పట్టుకొని పోవటం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి తిరిగి లేచి పరమునకు ఆరోహణమైనప్పుడు వారందరినీ కూడా తీసుకొని మరి పరలోకంలో వారిని అందరినీ ప్రవేశపెట్టి ఉన్నాడనేటువంటి విషయాన్ని కొంతమంది దానిని ఆ విధంగా అనువాదిస్తున్నారు. కొంతమంది వేరైన విధంగా అంటే ఈ గెలిచినటువంటి శత్రువులందరినీ ఎవరి మీద అయితే ప్రభు గెలిచినాడో మరణము, అతని దూతలు, తర్వాత అంధకార సంబంధమైన శక్తులు వీరందరినీ కూడా ఓడించి ఉన్నాడు కనుక వారిని అందరినీ కూడా ప్రభు చెరగా పట్టుకొని పోయి తండ్రి ఎదుట ప్రవేశించి ఉన్నాడు అనేటువంటిది కొంతమంది యొక్క వాదం. ఈ విషయంలో మనము మొదటిదిగా చూసినప్పుడు ప్రభువు చనిపోయి తిరిగి లేచినప్పుడు పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రభువు తీసుకుని వెళ్ళి పరలోకంలో ప్రవేశింపచేసి ఉన్నాడు అనేటువంటిది దానిలో మనం కొన్ని విషయాలు చూడాలి. అది ఎందుకు అది సరైనటువంటిది కాదు అనేటువంటిది చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరమునకు ఎక్కిపోలేదు. పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50వ దినమున పెంతెకొస్తు దినమందు పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరితో యూదులతో మాట్లాడినటువంటి మాటల సందర్భంలో పలకబడినటువంటి మాటలు. దావీదు పరమునకు ఎక్కిపోలేదు కనుక ప్రభువు కనుక పాత నిబంధనలలోని పరిశుద్ధులందరినీ కూడా తనతో పాటుగా పరలోకమునకు తీసుకుని వెళ్ళి అన్నట్లయితే పేతురు ఆ విధంగా చెప్పడు. దావీదు పరమునకు ఎక్కిపోలేదు అంటే పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులు ఎవరు కూడా ఎక్కిపోలేదు అని అర్థం. అనగా వారిని ఆయన తీసుకుని వెళ్ళలేదు అని అర్థం. దాని తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. కనుక ఇక్కడ ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటి కొంతమంది స్త్రీలను గురించి చెప్పబడింది. వారు కొంతమందిని చనిపోయిన తమ వారిని పునరుద్ధానం వల్ల తిరిగి పొందారు. అంటే మృతులలో నుంచి లేపబడిన వారుగా ఉన్నారు. కానీ అంటే ఎలీషా సమయంలో కానీ ఎలయ సమయంలో కానీ చనిపోయినటువంటి వారు లేవనెత్తబడటం అనేటువంటిది మనం చూసాం. కానీ కొంతమంది స్త్రీలు శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి యాతన పెట్టబడి విడుదల పొందనలేక ఉండిరి. అంటే ఇది రాసినప్పటికీ ప్రభు తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి పత్రిక. అప్పుడు కూడా పౌలు రాస్తున్నటువంటి పత్రికలో కొంతమంది సహోదరులు ఏ విధంగా శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందగోరి ఉన్నారో వారిని గురించి చెప్తున్నాడు. అంటే వారు ఇంకా మరి పరలోకమునకు ప్రభువు చేత కొనిపోబడలేదు అనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. అందుచేత ప్రభు చెరను చెరగా పట్టుకొని పోయి ఉన్నాడని చెప్పబడినప్పుడు ఆయన మరి పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులు ఎవరిని కూడా ప్రభువుతో పాటుగా పరమునకు తీసుకుని వెళ్ళలేదు అనేటువంటిది అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోను 2 చోట్ల చూసినప్పుడు దాని తర్వాత ఇప్పుడు మరల కొంతమంది ఏం చెప్తున్నారంటే
ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళి ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధన కాలంలో ప్రభువునందు చనిపోయిన వారందరినీ కూడా ప్రభు మరి నేరుగా పరలోకంలోనికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నారు. దానికి కూడా సరైనటువంటి ఉదాహరణ లేదు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. కనుక ఏ విధం చేతనైనా నాకు మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని అంటే పునరుద్ధానంలో 2 ఉన్నాయి. ఒకటి, మొదటి పునరుద్ధానము అది 1000 సంవత్సరాల ప్రభు పరిపాలనకు ముందు జరిగేటువంటిది. రెండవ పునరుద్ధానము అది 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత జరిగేటువంటిది. ఈ 1000 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి పునరుద్ధానంలో మరి అందరూ లేవనెత్తబడతారు. కనుక దానిలో ఆ పునరుద్ధానంలో పాలు పొందడానికి ఎవరు ప్రయాసపడవలసిన అవసరం లేదు. కానీ మొదటి పునరుద్ధానంలో పాలు పొందవలసిన వారు దానికి యోగ్యులుగా ఎటువంటి విధమైన జీవితం జీవించాలో ఆ విధంగా జీవించగలిగినప్పుడే ఆ మొదటి పునరుద్ధానంలో వారు పాలు పొందగలుగుతారు. అందుచేత ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవల్లని. ఏ విధము చేతనైనను అంటే అది తప్పిపోయే అవకాశం ఉన్నది అని అర్థం. కనుక ఈ ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు చెరగా పట్టుకొని పోయని చెప్పబడినటువంటి సందర్భంలో మరి పాత నిబంధనలోని పరిశుద్ధులు తీసుకుని వెళ్ళబడి ఉన్నారని, కొత్త నిబంధనలో ప్రభువునందు చనిపోయిన వారు కూడా నేరుగా పరలోకమానికి వెళతారనేటువంటిది ఇక్కడ కొట్టివేయబడుతుంది. ఎందుచేతనంటే ఆ విధంగా అయినట్లయితే పౌలు నాకు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని అనేది చెప్పడు. తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారిట్టి శరీరంతో అవుతురని ఒకడు అడుగును. కనుక ఇది పునరుద్ధానం అనగా లేకపోయినట్లయితే విశ్వాసులు ఈ మృతుల యొక్క పునరుద్ధానాన్ని గురించి పౌలు ఈ అధ్యాయం అంతటిలో కూడా చెప్పబడినటువంటి విషయాలు అవసరం ఉండేది కాదు. కనుక విశ్వాసులమైన మనందరికీ ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత ప్రభువునందు కనుక మనం నిద్రించి ఉన్నట్లయితే మరి మొదటి పునరుద్ధానంలో యోగ్యులుగా లేవనెత్తబడటానికి యోగ్యంగా ఇక్కడ జీవించినట్లయితే మనము ఆ పునరుద్ధానంలో పాలు పొంది ప్రభువుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేయగలిగేటువంటి వారంగా ఉంచబడతాం. అందుచేత పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులు పరలోకమునకు లేవనెత్తబడలేదు. కొత్త నిబంధన కాలంలోని పరిశుద్ధులు కూడా చనిపోయిన వారు, ప్రభువునందు చనిపోయిన వారు కూడా లేవనెత్తబడలేదు. అందరికీ కలిసి ప్రభు యొక్క రాకడకు మునుపు మొదటి పునరుద్ధానంలో మరి ఆయనతో పాటుగా ఏలటానికి యోగ్యులైన వారందరినీ కూడా ప్రభు పునరుద్ధానంలో లేపేవాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వానిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ప్రభువునందు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారిని నిద్రించిన వారని చెప్తున్నారు. వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే అప్పటి వరకు లేపబడకుండా మనము ప్రభు సన్నిధి చేరటం అనేటువంటిది, ప్రభునందు చనిపోయిన వారు ముందుగా ప్రభు సన్నిధి చేరటం అనేటువంటిది జరగదు. కనుక చెరగా పట్టుకుని పోయినప్పుడు పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులు కానీ కొత్త నిబంధన కాలంలోని పరిశుద్ధులందరూ కానీ ఇంకా పునరుద్ధానం కొరకు వేచి ఉన్నారు అనేది మనకి అర్థమవుతున్నది. దాని తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.
తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగ వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. కనుక వీరు కూడా ప్రభు సన్నిధికి చేరి ఉంటే విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా లెక్క. ఆ విధంగా కాకుండా ఇంకా ప్రభు సన్నిధికి, తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరలేదు కాబట్టి ఇంకా ఎంతకాలమో మేము ఈ బలిపీఠం కింద ఉండాలి, అంటే మృతుల లోకంలోనే ఇంకా ఉండాలి, పరలోకమునకు ఎక్కిపోకుండా అనేటువంటిది వారు అడుగుతున్నారు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ చెరగా పట్టుకుని పోయినని చెప్పబడినటువంటి మాటలలో పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులు కానీ, కొత్త నిబంధన కాలంలో ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు కానీ ఎవరు కూడా ప్రభు యొక్క సన్నిధికి చేరలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అందుచేత మనము ప్రభువునందు ఉండి నిద్రించినటువంటి వారు ప్రభు యొక్క రాకడ సమయంలో ముందుగా లేచి ఆయనతో పాటుగా తిరిగి మధ్యాకాశానికి వచ్చి తర్వాత భూమికి మీదకి వచ్చేవారుగా ఉన్నారు. అందుచేత ఈ చెరగా పట్టుకుని పోయినటువంటి చెప్పబడినటువంటి సందర్భంలో అది చనిపోయినటువంటి పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులకు కానీ, క్రొత్త నిబంధన కాలంలో ప్రభువునందు నిద్రించిన వారికి కానీ వర్తించేటువంటి విషయం కాదు. అయితే మరి ఎవరికి వర్తించేదిగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూడాలి. దీనికి సంబంధించి కొన్ని పాత నిబంధనలోని కొన్ని వచనాలు, కొత్త నిబంధనలో కొన్ని వచనాలు మనం చూద్దాం. చూడండి, మొదటిగా న్యాయాధిపతులు 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనము మేలుకొనము, దెబోరా మేలుకొనము మేలుకొనము, బారాకు కీర్తన పాడము, అబోనీయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టము. ఇక్కడ మొట్టమొదటిసారి చెరపట్టిన వారిని చెరపట్టం అనే మాట వాడబడింది. దీంట్లో ఈ బారాకు మరి కనాను రాజు అయిన యాబీను యొక్క సేనాధిపతి అయిన సిసెరా, అతడు మరి 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులందరినీ కఠినమైన బాధ పెట్టగా దేవుడు బారాకును లేపి దెబోరా అనే ప్రవక్త యొక్క సహాయంతో ఆ సిసెరాను ఓడించిన తర్వాత పాడినటువంటి కీర్తన ఈ న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో ఉంది. ఆ దినమున దెబోరాయు అబోనీయం కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి. ఇది న్యాయాధిపతులు 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఈ సిసెరా చంపవేయబడిన తర్వాత వారు కనాను రాజు అయినటువంటి యాబీను చేతిలో నుంచి వారందరూ విడుదల పొందిన తర్వాత పాడినటువంటి కీర్తన. ఆ సందర్భంలో ఇక్కడ చెరగా పట్టుము అంటే ఆ ఓడిపోయినటువంటి వారిని, అంటే కనానీయులను చెరగా పట్టుకొని వారిని తీసుకుని రమ్ము అని అర్థం. అంటే మనము ఇప్పటి కాలంలో చూడాలంటే ఎక్కడైనా 2 దేశాల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు శత్రువుల యొక్క సైన్యమును పట్టుకుంటే వారందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పిలువబడతారు. ఆ యుద్ధ ఖైదీలను గెలిచినటువంటి రాజు లేక దేశం వారి స్వదేశానికి, ఆ రాజు యొక్క లేక దేశం యొక్క లోనికి తీసుకొస్తారు. వారందరినీ కూడా ఆ యుద్ధ ఖైదీలను చెర అని మనం చెప్పవచ్చు. ఆ విధంగా ఈ ఓడించబడినటువంటి శత్రువులను గెలిచినటువంటి రాజు మరి బాహాటముగా వారిని పట్టి తీసుకొని రావటం అనేటువంటిది చెరగా పట్టుకొని రావటం అనేది అర్థం. దాని తర్వాత మొదటి సమయాలు మొదటగా 17వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ 17వ అధ్యాయంలో రాజైన దావీదు గొలియాతును ఓడిస్తాడు. ఓడించి అతని తలను నరుకుతాడు. చూడండి 55వ వచనంలో, 17వ అధ్యాయం 55వ వచనం. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడగగా అబ్నేరు, రాజా, నా ఈ ప్రాణం తోడు నాకు తెలియదనను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞించను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకుని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చను. ఇక్కడ దావీదు మరి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును ఓడించాడు. ఓడించి అతని తలను నరికి తీసుకుని వచ్చాడు. సౌలు అబ్నేరుని దావీదుని తీసుకుని రమ్మని చెప్పినప్పుడు అతని చేతిలో తల ఉన్నది. ఇంకా ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు,
ఇక్కడ మనం 17వ అధ్యాయంలో కూడా చూసాం. 57వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు ఫిలిష్తీయుని తల అతని చేతనుండగా, ఆ విధంగా అతడు ఈ పట్టణంలో అంటే ఇశ్రాయేలీయుల యొక్క దేశంలోనికి ప్రవేశించాడు. ప్రవేశిస్తున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచూ నాట్యమాడుచూ రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. ఈ విధంగా మరి సౌలును దావీదును ఎదుర్కొనటానికి ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుంచి అనేక మంది వచ్చారు. అప్పుడు వారు ఈ ఓడించినటువంటి రాజును అంటే రాజు యొక్క తలను తీసుకొని దావీదు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించుండగా వారందరూ కూడా పాటలు పాడుతూ వారిని ఆహ్వానించారు. ఇది ఆ చెరను చెరగా పట్టుకొని పోవటం అనేటువంటి దానికి ఒక దృష్టాంతంగా ఇక్కడ చెప్పబడింది. దాని తర్వాత కీర్తనలు 68వ అధ్యాయం 18వ వచనం, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ఇది మరి మన ప్రభువైన యేసుక్రీస్తు గెలిచిన తరువాత తన విజయాన్ని జరుపుకునే సందర్భంలో పాడినటువంటి కీర్తన. దానిలో ఈ శత్రువులందరూ కూడా ఓడించబడ్డారు. ఓడించబడినప్పుడు ఒక భాగంలో ఇది చెప్పబడుతుంది, నీవు ఆరోహణమైతివి అంటే ప్రభువు తిరిగి లేచిన తరువాత పరమునకు ఆరోహణమైతివి, అది అర్థం. అప్పుడు పట్టబడిన వారిని అంటే నువ్వు ఎవరినైతే పట్టుకున్నావో వారిని చెరపట్టుకొని పోతివి, అంటే ఎవరినైతే నువ్వు ఓడించావో వారిని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళావు. అంటే నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటుగా ఓడించినటువంటి శత్రువులను లేక యుద్ధ ఖైదీలను తీసుకుని వెళ్ళావు. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు అంటే మనుషుల చేత అని కాకుండా ఇక్కడ మనుషులలో వాటిని పంచిపెట్టడానికి నీవు తండ్రి దగ్గర కానుకలు తీసుకుని ఉన్నావని అర్థం. మనం ఈ గ్రీకు భాషలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది హెబ్రీ భాషలో చెప్పబడినప్పుడు ఈ విధంగా కొంచెం మలచి చెప్పబడింది, కానీ దాని యొక్క అర్థం ఇది. అంటే ఏంటంటే మనుషుల కొరకు నీవు తండ్రి అయిన దేవుని యొద్ద కానుకలు తీసుకుని ఉన్నావని అర్థం. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల కొరకు సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. అంటే పాపములో ఉండి ఆయనకు ఎదురు తిరిగినటువంటి బిడ్డలను కూడా రక్షించి వారి మీద కూడా నీవు కానుకలు కుమ్మరించడానికి నీవు తండ్రి అయిన దేవుని యొద్ద పరిశుద్ధాత్మ అనే వరాన్ని తీసుకుని అది వీరందరి మీద కుమ్మరించున్నావు అని చెప్తున్నాడు. అది తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చెరను చెరగా పట్టుకుని పోయినంటే ఎవరినైతే నువ్వు పట్టుకున్నావో అంటే ఎవరినైతే నువ్వు ఓడించావో వారిని చెరగా పట్టుకొని నువ్వు ఆరోహణమై ఉన్నావు. అంటే తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టడానికి ముందు ఆయన ఆరోహణమై ఉన్నాడు కదా, ఆ సందర్భంలో ఈ ఓడించినటువంటి శత్రువులందరినీ యుద్ధ ఖైదీలుగా తండ్రి ఎదుట ప్రవేశపెట్టి ఉన్నాడని అర్థం. ఆయన మరి మరణాన్ని రుచి చూడటానికి మనందరి కొరకు ఆయన మరణలోకమునకు లేక పాతాళమునకు వెళ్ళి ఉన్నాడు. దానికి గుర్తుగా మరి మనము కీర్తనలు 16వ అధ్యాయంలో చదువుతాం, నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు అని చెప్పబడింది. అదే అంశాన్ని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. కనుక దావీదు చనిపోయి అతని సమాధి మన మధ్యలో ఉన్నది, అతను పరమునకు ఎక్కిపోలేదు. అంతకు మునుపు మనం 34వ వచనంలో చూశాం. ఇది ప్రభువుని గురించి చెప్పబడింది. కనుక ఇది 31వ వచనంలో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. తర్వాత కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఆ చెరగా పట్టుకొని పోవటం అంటే ఎవరినైతే ఆయన ఓడించున్నాడో వారందరినీ కూడా ఆయన చెరగా పట్టుకొని పోయి ఉన్నాడని అర్థం. తర్వాత ఆయన
మరి తండ్రి చేత ఆ తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, అంటే తండ్రి నుంచి తీసుకొని మనకు ఇవ్వటానికి విశ్వాసఘాతకులు సైతము, అంటే ఎవరైతే పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఆయనకు శత్రువులుగా ఈ లోకములో జీవించుతున్న వారందరూ కూడా ఒప్పించబడి ఆయనను అంగీకరించిన తరువాత వారి మధ్యలో తండ్రి అయిన దేవుడు నివసించగలిగినట్లుగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన తీసుకొని తండ్రి వద్ద నుండి పొంది అది మన మీదకు ఆయన కుమ్మరించున్నాడు. ఆ విధంగా ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు నెరవేర్చబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దాని తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి, మీరు బాప్తిజమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ మనము బాప్తిజంలో ఆయనతో పాటుగా పాతిపెట్టబడుట, ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా మీరు కూడా లేచుట. కనుక ఆ మృతులలో నుండి దేవుని ప్రభావం ద్వారా ఆయన లేపబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరణం యొక్క మరి సంఖ్యలన్నిటినీ ఆయన మరి విచ్ఛిన్నం చేసి ఉన్నాడు. అదే అంశాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపబడటం అనేటువంటిది అది. ఈ విధంగా అక్కడ తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. అలా లేపబడిన తర్వాత 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానో మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. కనుక ఈ విధంగా పాపము ద్వారా మరణము ద్వారా మనందరం కూడా ఈ లోకంలో దేవునితో సంబంధం లేకుండా చనిపోయిన స్థితిలో ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు మరి పాపమును మరణమును ఓడించి తిరిగి లేచుట ద్వారా మనలను కూడా ఆయన జీవింపచేసి ఉన్నాడు. అలా చేసిన సందర్భంలో మనలను మన జీవితాలను ఎవరైతే బందీలుగా ఉంచి ఉన్నాడో అతనిని ఓడించున్నాడు. ఆ మరణం యొక్క వేదనలను తొలగించి లేపి ఉన్నాడు. అందుచేత ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ఎవరైతే ఈ మరణపు దూత తర్వాత పాతాళములో అతడు ఏలేవాడుగా ఉన్నాడో అతనిని ఓడించి తిరిగి లేచి, ఇదిగో నేను మృతుడరై ఉంటిని కానీ తిరిగి లేచి మరి పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఆ విధంగా లేపబడటం ద్వారా వారిని ఓడించి మరణమును నిరర్ధకం చేసి వారిని నిరాయుధనులుగా చేసి, అంటే ఆ మరణం అనేటువంటి కాపరిని లేక మరణం అనే బలం గలవానిని ఓడించి మరి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. ఈ చెర అనేటువంటి వాళ్ళు ఈ ప్రధానులు అధికారులు, అంటే పాతాళములో ఎక్కడైతే మరణపు దూత కాపరిగా ఉండి దాన్ని అంతటిని ఏలేవాడుగా ఉన్నాడో అతనిని ఓడించినాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆకాశమండలములో ఉన్నటువంటి ప్రధానులు అధికారులు దురాత్మల సమూహము వాటి అధిపతులను కూడా ఓడించినాడు. అంటే భూమి కింద ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి మరణాన్ని ఏలుతున్నటువంటి వారిని మరి ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహమును ఇద్దరిని కూడా ఓడించి ఆయన ఆరోహణమైనప్పుడు వారిని మరి పట్టి తెచ్చి బాహాటముగా పరలోకములో తండ్రి ఎదుటి వారందరినీ కూడా వేడుకకు కనపరుచున్నాడు. మనం చదువుతున్నటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెరగా పట్టుకొని పోయి నువ్వు ఆరోహణమైనప్పుడు, అంటే ఆయన తిరిగి లేచిన తరువాత తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఆరోహణమైన సందర్భంలో ఎవరినైతే పాతాళంలో ఓడించున్నాడో ఆ మరణపు దూతలను ఆకాశ మండలంలో ఉన్నటువంటి అనేక మందిని ప్రధానులను అధికారులను ఓడించి వారందరినీ కూడా మరి తండ్రి ఎదుట ప్రవేశపెట్టినప్పుడు బాహాటముగా వారికి వేడుకగా కనపరుచున్నాడు. అంటే ఓడించబడినటువంటి యుద్ధములో పట్టబడినటువంటి ఖైదీలుగా ఉన్న శత్రువులను ఆయన తండ్రి ఎదుట ప్రవేశపెట్టి ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవలసింది.
అది ఇంకొక కీర్తనలో కూడా రాయబడినది చూడండి. కీర్తన 24వ అధ్యాయం 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆయన మహిమగల రాజుగా తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టడానికి ఆయన ఆరోహణమైనప్పుడు, మరి పరలోకములో ప్రవేశించిన సందర్భంలో, మరి తండ్రి అయిన దేవునితో పాటుగా ఉన్నటువంటి దేవదూతలు ఏ విధంగా ఆహ్వానంతో పాటలు పాడి ఉన్నారో ఈ కీర్తనలో వ్రాయబడినది. ఏ విధంగా సౌలు, దావీదు మరి ఇశ్రాయేలు ఊళ్ళలో వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సంగీతములతో వాద్యములతో పాడి వారిని ఆహ్వానించున్నారో, అదేవిధంగా ఇక్కడ మన ప్రభువు పరలోకములో ప్రధానులను అధికారులను బాహాటముగా తెచ్చి వేడుక కనపరిచినప్పుడు చెరగా పట్టి వారందరినీ ఓడించినటువంటి శత్రువులను మరి తన శౌర్యాన్ని బలాన్ని ప్రదర్శిస్తూ పరలోకములో ప్రవేశించి ఆరోహణమైనప్పుడు పాడినటువంటి పాట ఇది. ఇది మనం చదువుతున్నటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దానికి సంబంధించిందిగా ఉంది. ఆ విధంగా వారందరినీ ఓడించడం అనేటువంటిది మనము మరి అనేకమైంది యూదులు, గ్రీసు దేశస్థులు, దాసులు, స్వతంత్రులుగా ఉన్న మనం ఒక శరీరముగా అతకబడిన తరువాత ఆత్మ యొక్క ప్రభావం చేత చక్కగా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి పనికి రాగలిగిన వారంగా ఉండబడగలగటానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల్లో మరి ఆయన వారిని ఓడించున్నాడు కనుక ఇప్పుడు ప్రభువునందు మనం నిలిచి ఉండి జీవిస్తున్నట్లయితే మిగిలిన వారందరూ, అంటే ఎవరైతే మనలను ప్రభు యొక్క సాంగత్యము నుంచి, సహవాసం నుంచి దూరపరిచి లోకం యొక్క ప్రభావం ద్వారా మరలా అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిని ఆయన బంధించున్నాడు. ఆ విషయాన్ని తెలియజెప్పుతూ అంత మాత్రమే కాకుండా వారు చెరగా పట్టుకొని పోవటం మాత్రమే కాకుండా మనందరం కూడా ఎదగగలగటానికి ఆత్మ సంబంధమైనటువంటి నైజములో, స్వభావములో, గుణములలో, కార్యములలో సిద్ధింపులోనికి రాగలగటానికి పరిశుద్ధాత్మను తండ్రి నుంచి ఆయన పొందినవాడై దానిని మన మీద కుమ్మరించి మనము ఆ ఆత్మ ద్వారా పొందినటువంటి బలోపితమైనటువంటి ప్రభావం ద్వారా, వరముల ద్వారా చక్కగా కట్టబడి ఎదగగలగటానికి, మరి దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులగునట్లుగా మనందరం కూడా ముందుకు సాగగలగటానికి ఆయన జరిగించినటువంటి గొప్ప కార్యము ఈ 8వ వచనంలో చెప్పబడింది. మరలా చూడండి, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి, అంటే చెరగా పట్టుకొని పోవటం అంటే ఓడింపబడినటువంటి ప్రధానులు, అధికారులు, మరి పాతాళ లోకములో మరణపు దూతగా ఉన్నటువంటి వాడు, మరి పరలోకంలో మరి ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం మీద అధికారిగా ఉన్నవారు, వారందరినీ కూడా ఓడించి ప్రభు పట్టుకొని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. తర్వాత మనుషులకు ఈవులను అనుగ్రహించి చెప్పబడి ఉన్నది. మనం చదివినటువంటి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 34వ వచనంలో ఆయన తండ్రి వలన వరమును పొంది అది మన మీద కుమ్మరించున్నాడు అని పేతురు చెప్తున్నాడు. అదేవిధంగా నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపెదను, ఆయన దానిని తండ్రి యొద్ద నుండి పొంది మనకు అనుగ్రహించున్నాడు. ఆ విధంగా అనుగ్రహించబడినటువంటి ఆ ఆత్మలో పొందిన వరముల ద్వారా మనందరం కూడా శరీరంలో బలంగా పనిచేస్తూ తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి స్థితికి చేరగలగటానికి మరి విజయశాలుడైన, మహిమ కలిగిన రాజైన, మరి యుద్ధ సూర్యుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా జరిగించిన గొప్ప కార్యం. దానిని మనం గుర్తెరిగి మరి ఆ వరములు ఎవరెవరికైతే ఇవ్వబడ్డాయో వారందరూ కూడా మరి ఆయన యొక్క కృప పరిమాణం, ఆయన యొక్క ఆ వరము యొక్క పరిమాణం చొప్పున ఇవ్వబడినటువంటి కృపను మనం సరైన విధంగా వాడుకొని మరి దేవుని యొక్క శరీరం అనేటువంటి దాన్ని బలపరచడానికి స్థిరపడి ప్రభువునందు నిలిచి ఉండాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. దీనిని మనందరం కూడా సరైన విధంగా అర్థం చేసుకొని చక్కగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీ కృపలో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. మేము దీని యొక్క అనుభవంలోనికి రాగలిగి మరి శత్రువు ఓడించబడి ఉన్నాడు, నీవు ఆరోహణమై ఉన్నావు, నీ ద్వారా వరములు పొంది ఉన్నామనే విషయాన్ని మేము గుర్తెరిగి
ఆ ప్రకారంగా మీ మహిమ కొరకు మాకు అప్పగించబడిన దానిని నమ్మకంగా జీవిస్తూ నెరవేర్చుటకు మాకు కృప చూపించమని వేడుకుంటూ రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.